పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, సామాన్య కాలంలోని 25వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 25వ ఆదివారం రోజున ప్రభు అనే దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము తిమోతి గారికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 7వ వచనం వరకు. సువార్త పట్టణము లోకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ 3 దివ్య గ్రంథ పట్టణాల గురించి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు గృహ నిర్వాహకుని ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ గృహ నిర్వాహకుడు వాస్తవానికి అవినీతిపరుడు, నమ్మకము లేని వ్యక్తి, నమ్మక ద్రోహి. అయితే అతని ఉద్యోగం ఊడిపోతుంది అని చెప్పి గ్రహించినప్పుడు, తనకు పెద్ద ప్రమాదము పొంచి ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఈ భూలోకములో భవిష్యత్తు జీవితం కోసం తాను చాలా 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 యుక్తిగా జీవించాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యుక్తిపరుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుని మనందరికీ ఆదర్శంగా చూపుతున్నాడు. అంతే తప్ప ఇతనిలో ఉన్నటువంటి అవినీతిని, నమ్మక ద్రోహాన్ని మనకి ఆదర్శముగా చూపించడం లేదు. అవినీతిని యేసు ప్రభు ఇక్కడ ప్రోత్సహించడం లేదు. నమ్మక ద్రోహాన్ని యేసు ప్రభు ఇక్కడ ప్రోత్సహించడం లేదు. ప్రతి నరుడు, ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు ఈ గృహ నిర్వాహకునిలో ఉన్నటువంటి యుక్తిని పరలోక జీవితం కోసం, నిత్య జీవితం కోసం కలిగి ఉండాలి అని ప్రభు ఈరోజు మనకి పాఠాన్ని నేర్పిస్తున్నారు. అందుకనే లోకాసువార్త 16వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, అన్యాయపు సొమ్ముతో మీరు మిత్రులను సంపాదించుకొనండి. ఈ అన్యాయపు సొమ్ము గతించినప్పుడు వారు మిమ్ములను నిత్య నివాసములోనికి ఆహ్వానిస్తారు అని. పిల్లరా, ఈ మాటలను యేసు ప్రభు నోటి నుండి మనం విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. సొమ్ముతో మనము మిత్రులను సంపాదించుకోవటం ఏంటి? అందును అన్యాయపు సొమ్ముతో మిత్రులను సంపాదించుకోవటం ఏంటి? వారు మనల్ని నిత్య నివాసములోనికి ఆహ్వానించడం ఏమిటి అన్న ఆలోచన మనకొచ్చి ఆశ్చర్యపోతాం. ఇక్కడ మనం గమనించాల్సింది, అన్యాయపు సొమ్ము అంటే ఈ లోకపు సిరి సంపదలు అని. అన్యాయపు సొమ్ముతో మిత్రులను సంపాదించుకోనండి అని ప్రభు అంటున్నాడంటే, ఈ లోకపు సిరి సంపదలతో మీరు ఈ లోకములో మిత్రులను సంపాదించుకోండి అని ప్రభు అంటున్నారు. అయితే మనం సంపాదించుకోవలసినటువంటి మిత్రులు ఎవరు అన్న ప్రశ్న కూడా మనకు రావచ్చు. ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి సిరి సంపదలతో మనం సంపాదించుకోవలసినటువంటి మిత్రులు ఎవరంటే, ఆకలి కొని ఉన్నవారు, దప్పిక కలిగి ఉన్నవారు, వస్త్రహీనులు, దీనులు, దరిద్రులు, రోగులు, మన సహాయము అవసరమైన వారు, వీరుని మనం సంపాదించుకోవాలి. ఈ లోకపు సిరి సంపదలతో అన్నము లేని వారికి అన్నం పెట్టడం ద్వారా, దప్పిక తీర్చడం ద్వారా, వస్త్రాన్ని ఇవ్వటం ద్వారా, రోగులకు సహాయం చేయడం ద్వారా, మన బంధువులు, మన మిత్రులు వృద్ధాప్యములో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం ద్వారా వారిని అందరినీ మన మిత్రులుగా
చేసుకోగలుగుతాం. ఆ రీతిగా ఈ లోకపు సిరి సంపదలతో మన మిత్రులను సంపాదించుకోవాలి. అదే ఈ రోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈ లోకపు సిరి సంపదలు ఏవి కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమే. ఈ సత్యాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి 5 వచనాల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తిమోతి గారికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 7వ వచనములో ప్రభువు మనతో ఇలా అంటున్నాడు, ఈ లోకానికి మనం వచ్చినప్పుడు మన వెంట ఏమీ తీసుకుని రాలేదు. అదే రీతిగా ఈ లోకము నుండి మనం నిష్క్రమించినప్పుడు కూడా మన వెంట ఏమీ తీసుకుని పోలేము. నెంబర్ 2, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో యోబు ఇలా అంటున్నాడు, నేను ఈ లోకానికి దిగంబరిగానే వచ్చాను, మరలా ఈ లోకము నుండి దిగంబరిగానే వెళ్ళదను అని. నెంబర్ 3, కీర్తన గ్రంథము 49వ కీర్తన 17వ వచనములో అతడు చనిపోయినప్పుడు అతని వెంట సిరి సంపదలు పోవు, అతని వెంట సిరి సంపదలు రావు అని కీర్తనకారుడు అంటున్నాడు. నెంబర్ 4, లోకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు అంటున్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అని. నెంబర్ 5, కీర్తన గ్రంథము 39వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, మనుషుల అందరి జీవితం నీడ వంటిది అని, అతడు కూడబెట్టినది అతని వెంట రాదు అని, అతడు కూడబెట్టినది ఎవరికి చెందునో ఎవరికి తెలియదు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 5 వచనాలు కూడా మనకు తెలియజేసే సత్యం ఇది. సిరి సంపదలు శాశ్వతం కాదు, అవి మన వెంట రావు అని. ఈ విషయాన్ని మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఏదో ఒక రోజున మనం కలిగి ఉన్నవి మన నుండి వెళ్ళిపోతాయి, లేదా మనం చనిపోయినప్పుడు మనము వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ధనవంతుణ్ణి ఒకసారి గమనించండి. అతడు మేడలను, మిద్దెలను, సిరి సంపదలను, బంగారాన్ని, వజ్రాలను, కారులను, ఇంకా ఇతరాత్రమైనటువంటి లోక సంపదను కూడబెట్టి ఉండి ఉండవచ్చు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా చనిపోయి ఉండి ఉంటే అతడు తాను కూడబెట్టుకున్నవన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసినదే. అంటే ఈ లోక సిరి సంపదలు ఏవి శాశ్వతం కాదు అని, అవి మన వెంట రావు అన్న సత్యాన్ని ఈ విషయం మనకు తెలియజేస్తుంది. కనుక అశాశ్వతమైనటువంటి ఈ సిరి సంపదలతో శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవటానికి ఆ సిరి సంపదల్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు యుక్తపరుడైన గృహ నిర్వాహకుని మనకి ఆదర్శముగా యేసు ప్రభు చూపిస్తున్నాడు. కనుక యుక్తపరుడైన ఈ గృహ నిర్వాహకు నుండి మనం ఈ రోజున 5 పాఠాలని మనం నేర్చుకుందాం. నెంబర్ 1, యుక్తపరుడైన గృహ నిర్వాహకుని వలె మనం నిత్య జీవితం కోసం ముందు చూపు కలిగి జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ గృహ నిర్వాహకుడికి ఉద్యోగం ఊడిపోతుంది అని తెలిసింది. అయితే ఉద్యోగం ఊడిపోయిన తర్వాత తన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో తాను గ్రహించాడు. అందుకనే ఆ ఉద్యోగం ఊడిపోకముందే ముందు చూపుతో తన యజమానికి అప్పుపడి ఉన్నటువంటి రుణస్తులను పిలిపించి వారి అప్పును తగ్గించేశాడు. కారణం, తన ఉద్యోగం ఊడిపోయిన తర్వాత ఏ వ్యక్తులకైతే తాను సాయం చేశాడో, లేక ఏ వ్యక్తులనైతే తన మిత్రులుగా చేసుకున్నారో, ఆ వ్యక్తులు అతనిని
రానున్నటువంటి భవిష్యత్ కాలంలో తనను ఆదరిస్తారు అని. అలాగే యుక్తపరుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుని లాగానే రానున్నటువంటి నిత్య జీవితం కోసం, మోక్షం కోసం, పరలోక రాజ్యం కోసం మనము ముందు చూపుతో మనము క్రైస్తవులముగా జీవించాలి. ఈ విషయాన్ని కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనములో మనము వింటూ ఉన్నాము. ఈ సత్యాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. రైతు వర్షము పడేంత వరకు ఖాళీగా కూర్చోడు, తన సమయాన్ని వృధా చేయడు. వర్షము పడకముందే ముందు చూపుతో వర్షము పడేటప్పటికి తన పొలాన్ని ఏ విధంగా అయితే దుక్కు దున్నాలో, సాగు చేయాలో, సిద్ధపరచాలో ఆ రీతిగా తన పొలాన్ని సిద్ధపరుస్తాడు, దుక్కు దున్నుతాడు. మనము కూడా రైతులాగానే రానున్నటువంటి ఆ పరలోకపు జీవితం కోసం, నిత్య జీవితం కోసం ముందు చూపుతో మన పనులను మనం చేసుకోవాలి. నెంబర్ 2, యుక్తపరుడైన గృహ నిర్వాహకుని వలె మనము మన సంపదను పరలోకములో కూడబెట్టుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం ప్రభు ఇలా అంటున్నాడు, మీరు మీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుడు అని. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఇలా మనం వింటూ ఉన్నాము, పేదలను ఆదుకున్నవాడు ప్రభునకే అప్పు ఇచ్చినట్లు అప్పుడు ప్రభువు తన అప్పును తప్పకుండా తీర్చును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యుక్తపరుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుడు తనకున్న అధికారాన్ని, తనకున్నటువంటి అవకాశాన్ని, తనకున్నటువంటి సంబంధాలని, తనకున్నటువంటి వనరులను భవిష్యత్తు జీవితం కోసం కూడబెట్టుకున్నాడు, సద్వినియోగం చేశాడు. మనము కూడా మనము కలిగి ఉన్నటువంటి కళలను, శక్తి సామర్థ్యాలను, మనకున్న సంబంధాలను, మనకున్న ఉద్యోగాన్ని రానున్నటువంటి పరలోకపు జీవితం కోసం, మోక్ష భాగ్యం కోసం పరలోకములో వాటిని కూడబెట్టాలి. ఈ విషయాన్ని మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. చాలా మంది వారి చక్కటి భవిష్యత్తు కోసం వారు కలిగి ఉన్నటువంటి సిరి సంపదలని, వనరుల్ని చాలా రకాలుగా దాచుకుంటారు, కూడబెట్టుకుంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో తన సొమ్మును ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఎల్ఐసి పాలసీలను కడతారు, కొంతమంది బంగారాన్ని కొనుక్కుంటారు, కొంతమంది పొలాలను కొనుక్కుంటారు. ఈ రీతిగా సంపదను కూడబెట్టుకుని చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేస్తారు. అలాగే మనము కూడా మనం కలిగి ఉన్నటువంటి దానిని పరలోక రాజ్యములో మనం కూడబెట్టుకోవాలి. పరలోక రాజ్యములో కూడబెట్టుకోవటం అంటే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం అని అర్థం, దప్పికున్న వారికి దాహం తీర్చడం అనే అర్థం. ప్రభుని యొక్క స్వార్థ పరిచర్య కోసం మనకున్నటువంటి వనరులను వినియోగించడం అనే అర్థం. ఆత్మలను రక్షించటం కోసం రక్షించేటువంటి వారికి సహాయ సహకారాలను అందించటము అనే అర్థం. ఈ రీతిగా పేదలను ఆదుకున్నా, దరిద్రులను ఆదుకున్నా, రోగులకు సాయం చేసినా, అన్నం పెట్టినా, వస్త్రాన్ని ఇచ్చినా, స్వార్థ పరిచర్య కోసం సహాయం చేసినా, ఇవి అన్నిటి ద్వారా మన పరలోకములో ధనాన్ని కూడబెట్టగలుగుతున్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3, యుక్తపరుడైన గృహ నిర్వాహకుడిలాగా మనము వెంటనే స్పందించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే యజమానుడు ఈ గృహ నిర్వాహకుణ్ణి
లెక్కలు అప్పగించమన్నాడో అప్పుడే తనకు అర్థమైపోయింది తన ఉద్యోగం ఊడిపోతుంది అని. అది తనకి ఎప్పుడైతే తెలిసిందో తన సమయాన్ని ఆ క్షణం నుంచి వృధా చేయల, వాయిదా వేయల. వెంటనే తన యజమానికి అప్పుపడినటువంటి వారిని పిలిపించి వారి అప్పును తగ్గించేశాడు. తెలివిగా ఆలోచన చేశాడు. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేశాడు. ప్రతి నరుడు కూడా, మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా యుక్తపరుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుడు ఏ విధంగా అయితే వెంటనే స్పందించాడో మన పరలోక రాజ్యం కోసం, నిత్య జీవితం కోసం మనము కూడా అట్లే స్పందించాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనములో ప్రభు ఎలా అంటున్నాడు, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినమని. కనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేయక వెంటనే మనము మన ఆత్మను రక్షించుకోవటానికి స్పందించాలి. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి యొక్క ఇల్లు మంటలో తగలబడిపోతుంది అని అనుకుందాం. ఏ వ్యక్తి యొక్క ఇల్లు అయితే మంటలో తగలబడిపోతుందో ఆ వ్యక్తి ఆ మంటలను ఆర్పివేయటానికి సమయాన్ని వృధా చేయడు లేదా వాయిదా వేయడు. తన ఇల్లు మంటలో తగలబడిపోతుంటే ఆ మంటలను ఆర్పివేయటానికి వెంటనే స్పందిస్తాడు. అలాగే మన ఆత్మలను రక్షించుకోవటంలో నశించిపోకముందే మనము వెంటనే స్పందించాలి, ఈ యుక్తపరుడైనటువంటి గృహ నిర్వాహకుని వలె. నెంబర్ 4, యుక్తపరుడైనటువంటి గృహ నిర్వాహకుని వలె మనము మంచి పనులు చేయాలి, వినూత్నముగా చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యుక్తపరుడైనటువంటి ఈ గృహ నిర్వాహకుని యొక్క జీవితం భవిష్యత్తులో చాలా భయంకరంగా ఉంటుంది అని గ్రహించినప్పుడు తాను మంచి చేయటానికి ప్రయత్నం చేశాడు. తన యజమాని వద్ద అప్పుపడినటువంటి వారిని పిలిపించాడు, వారికి మంచి చేశాడు, మంచిగా ఆలోచన చేశాడు, ప్రణాళికలు చేశాడు. అలాగే మనము కూడా మన ఆత్మను రక్షించుకోవటంలో మన తెలివితేటలని వినియోగించాలి, వినూత్నంగా ఆలోచన చేయాలి, ఇతరులకు మంచి చేయాలి. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి యొక్క కాలంలో అప్పుడే కొత్తగా ప్రింటింగ్ మెషిన్స్ వచ్చాయి. అప్పుడు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు సువార్త పరిచర్య చేయటానికి వినూత్నంగా ఆలోచన చేసి కరపత్రాలను ప్రింట్ చేసి ఆ కరపత్రాలను పంచి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాడు. మనము కూడా ఇతరులకు మంచి చేయాలి, మంచి చేయటంలో వినూత్నంగా ఆలోచన చేయాలి. నెంబర్ 5, ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలకు కేవలం మనము బాధ్యత వహించవలసిన వారమే గాని యజమానులము కానే కాదు. గృహ నిర్వాహకుని యొక్క ఉపమానములో ఆ గృహ నిర్వాహకుడు యజమాని యొక్క ఆస్తిపాస్తులకు కేవలము అతడు కాపలదారుడు మాత్రమే, అతడు మాత్రము యజమానుడు కాదు. అలాగే ఈ లోకంలో మనం కలిగి ఉన్నది ఏదైనా సరే అది ఏది కూడా మనది కాదు, అది దేవునిది. దేవుడు మనకిచ్చినటువంటి ఆ సిరి సంపదలకు కేవలం మనం కాపలదారులము, బాధ్యత వహించవలసిన వారు మాత్రమే. అందుచేత దేవుడు మనకిచ్చినటువంటి సిరి సంపద దేనిని కూడా వృధా చేయక చాలా చక్కగా వాటిని వినియోగిస్తూ మన రక్షణలో ముందుకు మనం సాగాలి. ఈ విషయాన్ని 2 ఉదాహరణల ద్వారా మనము తెలుసుకుందాం. బ్యాంకులో క్యాషియర్ని ఒకసారి గమనించండి. బ్యాంకులో తన వద్ద చాలా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఏవి కూడా తనవి కాదు, కేవలం తన దగ్గర ఉన్నటువంటి డబ్బులకి అతడు కాపలదారుడు మాత్రమే, అతడు బాధ్యత వహించవలసిన వాడు మాత్రమే. అలాగే మనము కేవలము బాధ్యత వహించవలసిన వాళ్ళు మాత్రమే,
కాపలాదారులమే, యజమానులు కాదు. అందుచేత ప్రతి పైసాను కూడా మనం సద్వినియోగం చేయాలి, దుర్వినియోగపరచకూడదు. నెంబర్ 2, యజమానుడు సేవకునికి విత్తనాలను వెదజల్లమని చెప్పి ఇస్తాడు, విస్తారమైనటువంటి పంట కోసం. ఆ విత్తనాలను వెదజల్లేది సేవకుడైనా, ఆ విత్తనాలు వెదజల్లటం వలన విస్తారమైనటువంటి పంట తన చేతికి వచ్చిన ఆ పంటకి ఆ సేవకుడు యజమానుడు కాదు, కేవలం కాపలాదారుడు మాత్రమే, బాధ్యత వహించవలసిన వాడు మాత్రమే. అలాగే మనం ఏమి కలిగి ఉన్నా అవి ఏవి మనవి కాదు, దేవుడు మాత్రమే యజమానుడు, మనము కాపలాదారులు మాత్రమే. అందుచేత మనం యుక్తపరుడైన గృహ నిర్వాహకుని వలె ప్రతి పైసాకు, ప్రతి విషయానికి బాధ్యత వహించి మన రక్షణను మనం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.